ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజల హృదయాలను హత్తుకున్నారు. అధికారానికి 5 ఏళ్లు దూరమైన ఆయన తిరిగి తన పొలిటికల్ ప్రొఫెషన్లోకి వచ్చాక తీరుతెన్నులు పూర్తిగా ప్రజా జీవితానికి అంకితమైనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయం చేయటంలో, పాలనను హైటెక్ దిశగా మళ్లించడంలో చేయి తిరిగిన అగ్రశ్రేణి నాయకుడు పర్యటనలో తన స్టైల్ను మార్చేసుకున్నారు. వేదికలెక్కి వేలు లక్షల జనం ముందు ప్రసంగాలకు తిలోదాకాలు ఇస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ స్థానికులను ఆకట్టుకునేట్లు తనను తాను మలుచుకుంటున్నారు. 76 ఏళ్ల వయసులో ఆయన సాగిస్తున్న యాత్రలు, వ్యవహార శైలి సామాన్యులను కట్టిపడేస్తున్నాయి. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు నారావారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఒక సాధారణ మత్స్యకార కుటుంబం ఇంటికి వెళ్లి వారి చేత వండిన చేపల పులుసు రుచి చూడడమే కాదు, స్వయంగా ఆ కుటుంబ సభ్యులకు వడ్డించడం అనూహ్యమైన విశేషంగా మారింది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో చోటు చేసుకున్న ఈ ఆత్మీయ దృశ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మధురమైన క్షణాలను ఆ మత్స్యకార కుటుంబానికే కాకుండా రాష్ట్ర జనానికి గుర్తుండిపోయేటట్లు చంద్రబాబు చేయగలిగారు. మరీ ముఖ్యంగా మత్స్యకారుల మనసులను ముఖ్యమంత్రి గెలుచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో వారి ఇంట ఎన్ని రకాల సమస్యలున్నా వాటిని తనదైన సహజ శైలిలో పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నడుంబించడం విశేషం. తీర ప్రాంతాల్లో చేపలు పట్టడం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే. అలాంటి కుటుంబాలకు నిధులు మంజూరు చేస్తూనే వాళ్లకు దగ్గరై వారి జీవన విధానానికి భరోసా కల్పించడంలో చంద్రబాబు సొంత కుటుంబ సభ్యుడిలా వ్యవహరించడంలో ఎలాంటి సందేహం ఉండకపోవచ్చు. నాయకత్వం అంటే కేవలం రాజసౌధాలకే పరిమితమై అవసరమైనప్పుడు సభల్లో ప్రసంగించడమే కాదు, జనాల లోగిల్లోకి వెళ్లి వారి జీవన విధానాన్ని అర్థం చేసుకోవడం అంటూ నిరూపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక తుమ్మలపెంటలో నిర్వహించిన మత్స్యకారుల సేవల్లో కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు కార్యక్రమం అనంతరం ఒక మత్స్యకార కుటుంబ ఇంటికి వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి సమస్యలు, జీవన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకు మునుపు స్థానికంగా ఉంటున్న చేపల మార్కెట్లో సందడి చేశారు. ప్రతి మత్స్యకారుడి వద్దకు వెళ్లి మాటల్లో తుమ్మలపెంట చేపల మార్కెట్ సమస్యలపై చర్చించారు. సముద్రంలో చేపల వేటలో ఎదురవుతున్న ఇబ్బందులు, ధరల పరిస్థితి, జీవనోపాధిపై ఆరా తీశారు. అనంతరం స్వయంగా తాజా చేపలను కొనుగోలు చేసి మత్స్యకార కుటుంబం ఇంటికి చేరుకున్నారు.